తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కృషితో స్టీల్ ప్లాంట్ కి ఊరట లభించిందని, కూటమి నేతల కృషితో ఉక్కు పరిశ్రమ పునరుద్దరణ వైపు అడుగులు వేస్తుందన్నారు. కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ది కార్యక్రమాలతో ముందుకెళ్తుందని, సరైన సమయంలో ప్రధాని మోడీ సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. నిజమైనటువంటి సంక్రాంతి పండుగగా రాష్ట్ర వాతావరణంలో ఉంది. సంక్రాంతి పండుగ ఎట్లా చేస్తున్నారో తెలియదు కానీ ఈ రోజు నిజమైనటువంటి సంక్రాంతి మనందరికీ, ముఖ్యంగా తెలుగు వారందరికీ, రెండు తెలుగు రాష్ట్రాలకి, ఈ దేశంలోనే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఆ రోజు 32 మంది ఆత్మత్యాగంతో ఆనాడు ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం శాతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి 7 మాసాల్లోనే ఏవైతే జటిల సమస్యలతో గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో, రాజధాని లేక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు అమ్మటానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టే ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పార్లమెంట్ లో చెప్పినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 7వ మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్ కి ఒక గట్టి పునాది మళ్ళీ వేయడం జరిగింది. ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. దీనికి విశాఖ ప్రజల తరఫున, ఉత్తరాంధ్ర తరఫున, తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ప్రజల తరఫున అభినందనలు, కూటమి తరఫున అభినందనలు వారికి తెలియపరుస్తున్నా. పండుగ ఒకటైతే విశాఖపట్నం ప్రజలకి 2 పండుగలు వచ్చాయి. సంక్రాంతి ముగుస్తుంది అనే లోపే ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ, ఆశయం ఏదైతే ఉందో విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు అన్న నినాదంతో మొదలైన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం అన్న ఆ దీక్ష ఫలితం గౌరవ జనసేన అధ్యక్షులు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా నేను మీకున్నాను అని చెప్పి మీతో పాటు నేను పోరాటం చేస్తానని పిలుపు ఇచ్చిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వేదిక మీద ఇక్కడ మీటింగుల్లో విశాఖ ఉక్కును కాపాడుకుంటామని చెప్పి తెలియజేయటమే కాకుండా మోడీ గారికి ఈ 7 నెలల కాలంలో ఎప్పుడు కలిసినా, ఎప్పుడు మాట్లాడినా, వారొచ్చినా, వీరెళ్ళినా కూడా మొదటి మాట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి మినహాయింపునివ్వండి, మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, మనం ప్రజలకు వాగ్దానం చేసాం. పండుగ వాతావరణం నెలకొంది. దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,500 కోట్లు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం. ఎంతో కాలం నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆంధ్రుల హక్కు అని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ధర్నాలు చేసి, ఎన్నోసార్లు మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఈ ప్యాకేజీ రావడానికి మెయిన్ కారకులుగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో సక్రమంగా నిర్వహించి స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. కాకినాడలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా డీఆర్ఓ జె వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ పరిసరాలను శుభ్రపరిచారు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఉన్న పౌర సరఫరాలు, వికాస, వివేకానంద హాల్, డ్వామా కార్యాలయ ఆవరణలో ఉన్న చెత్తను సేకరించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో జాయింట్ కలెక్టర్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞను చేయించారు.
పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు సహాయం చేస్తుందని అవగాహన ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నా వంతు కృషి చేస్తానని స్వచ్ఛ భారత్ జనవరి నుంచి గవర్నమెంట్ ఆదేశం ప్రకారం మనము ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఈ స్పెసిఫిక్లీ కలెక్టరేట్లో మనము ఇక్కడే ఈరోజు మొత్తం కాంప్లెక్స్ క్లీనింగ్ జరిగింది. మొత్తం స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, ఆ తర్వాత కలెక్టరేట్ స్టాఫ్, ఇక్కడ వేరే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఇలాగా అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా జరుగుతుంది. సైమల్టేనియస్గా ప్రతి అర్బన్ లోకల్ బాడీ, రూరల్ లోకల్ బాడీ అన్ని ప్లేసెస్లో సేమ్ థింగ్ అందరికీ సహకారితలో ఆల్ స్టేక్ హోల్డర్స్ మనం పార్టిసిపేట్ చేస్తాం. ఇలాగ ప్రోగ్రామ్ में we are trying to make it is a Jan Andolan where all the stakeholders, every part of the citizen, each and every citizen is participating in their own will. ఈ రోజు జనవరి గురించి స్పెసిఫిక్గా అవేర్నెస్ గురించి ఫోకస్ చేస్తున్నాము. దట్ ఫస్ట్ ఫైట్ విల్ బి దట్ హౌ ఇట్ విల్ బి డన్ ఇన్ ద మంత్. ఫస్ట్ 2 weeks में ప్లానింగ్ చేసిన తర్వాత థర్డ్ సాటర్డేస్కు ఫోకస్ పెట్టి వి విల్ ట్రై టు మేక్ ఎవ్రీ మంత్ ఒక స్పెసిఫిక్ థీమ్ ప్రకారం అయితే క్లీన్ చేస్తున్నాము. దిస్ ఈ మంత్ में మనము అన్ని ప్లేసెస్లో అవేర్నెస్ కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతాన్ని నమ్మి పార్టీని స్థాపించి సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీ రామారావు ప్రజల మనిషి అని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కొనియాడారు. వేమడోలు పంచాయతీ కార్యాలయం, సంత మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కరణం పెద్దిరాజు, దూసనపూడి పొల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అనేక రకాలైనటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, దివంగత నేత, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా దైవ సమానమైనటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వేమడోలు మార్కెట్ సెంటర్లో ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేయటమే కాకుండా ఆయన కలలు గన్న సమాజ స్థాపన కోసం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిన బోనాలని, ఎందుకంటే నాకు తెలిసి ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద మరణం లేని జననం ఎవరిదైనా ఉందంటే అది ఒక ఎన్టీ రామారావు గారిదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను. అటువంటి మహానుభావుడు, నిజమైన ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది మన ఎన్టీ రామారావు గారు అని చెప్పుకుంటాక మనం అందరం కూడా గర్వపడతాం. అటువంటి నాయకుని యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో, జిల్లాలో, ఏలూరు జిల్లాలో, ముఖ్యంగా మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఆ యొక్క మహానుభావుని యొక్క విగ్రహానికి పూలమాలలు వేయటమే కాకుండా ఒక్కసారి ఆయన కలలు గన్న సమాజ స్థాపన కోసం మనం అందరం కూడా పునరంకితులై కష్టపడాలని, అలాగే ఆయన ఏదైతే సంస్కరణలు తెచ్చారో ముఖ్యంగా ₹2 కిలో బియ్యం కానీ, మనసూపుకరణ వ్యవస్థల రద్దు కానీ, మాండలిక వ్యవస్థ కానీ, స్త్రీలకు ఆస్తిలో హక్కు కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 1,000కి పైగా చేసి ఈరోజు మన ఘనమైన నాయకుడికి ఘనమైన నివాళి 1,000 సభ్యత్వాల ద్వారా మనం ఇచ్చామని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఆ మహానుభావుని యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి సమాజ స్థాపన కోసం చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు చూపినటువంటి బాటలో ప్రయాణిస్తూ మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయి ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి వరదలా వస్తున్న నిధులు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న అంటంలో ఎటువంటి సందేహం లేదని, పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మ నా తెలుగు ప్రజలందరూ కూడా గర్వంగా ఉన్నారు, నా తెలుగు రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయని ఆయన ఆత్మ సంతృప్తి పడేలాగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
విశాఖలో నేవీ వెటర్నరీస్ డే సందర్భంగా నిర్వహించిన పెరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. గ్యాలంటరీ అవార్డు గ్రహీతలతో నిర్వహించిన కవాతును నేవీ అధికారులు ప్రారంభించారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి ఈ కవాతు కొనసాగింది. నేవల్ కమాండ్ 3 సర్వీసులకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రై సర్వీసెస్ వెటర్నరీస్ డే ప్రతి ఏటా జనవరిలో నిర్వహించి సేవలను గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, అంబికా కృష్ణ వేరువేరుగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇరిగేషన్ పై మాట్లాడే అర్హత జగన్ కు లేదు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి జగన్ కూడా కారణమన్న మంత్రి నిమ్మల. జీఎస్డీపీపై చంద్రబాబువి పచ్చి అబద్దాలు. వైసీపీ హయాంలోని ఆర్థిక ప్రగతిపై వాస్తవాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మాజీ మంత్రి కాకాని ఆక్షేపణ. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.